సో ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు యూనివర్సిటీ ప్రొవైడ్ చేసిన రూమ్ నెంబర్ వచ్చేసి 309. ఇప్పుడు మనం రూమ్ ఎలా ఉందో చూడబోతున్నాము. సో ఇది వచ్చేసి డబల్ షేరింగ్ అన్నమాట. అండ్ నాతో పాటు ఉజ్బెకిస్తాన్ నుంచి ఒక ఫ్రెండ్ అనేది వస్తున్నాడు, కానీ ఆయన ఇంకా రాలేదు. నేనే ఫస్ట్ వచ్చాను ఈ రూమ్లోకి. ఇది నా బెడ్. అండ్ అక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు మనకి. ఇక్కడ ల్యాప్టాప్ మీద ఏమైనా వర్క్ చేసుకోవడానికి ఒక టేబుల్ ప్లస్ 2 చైర్స్ ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన రాలేదు కాబట్టి అన్ని ఐటమ్స్ అనేది నాది పెట్టుకున్నాను. ఇది వచ్చేసి నా స్టూడెంట్ హాస్టల్ ఐడెంటిటీ కార్డ్ అన్నమాట. ఇది లేకపోతే హాస్టల్లో అనేది అలో చేయరు. అండ్ ఇక్కడ మనకు మా ప్రొఫెసర్ మ్యారెక్ అనేది నా కోసం చాక్లెట్స్ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ మిల్క్ ప్యాకెట్స్ అవన్నీ తీసుకొచ్చారు. ప్లస్ నేను ఇంటికాడ నుంచి తీసుకొచ్చిన సామాన్లన్నీ నేను ఇక్కడ సర్దుకున్నాను. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మెడికల్ కిట్స్ అనేది తెచ్చుకున్నాను. అండ్ తర్వాత ఇంకా యుటెన్సిల్స్ ఇంకా నార్మల్గా ఏమేమి అవసరం ఉన్నాయో అవి తీసుకొచ్చాను అన్నమాట. సో ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇంకా నా బట్టలు ఎలా పెట్టుకున్నాను ఏంటిది అనేది చూద్దాము. సో ఇక్కడ ఈ డెస్క్ అనేది మనకు ఒక బిరువా సెటప్ లాగా అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇది వచ్చేసి ఇద్దరికి అన్నమాట. ఇంకా అతను రాలేదు కాబట్టి నేను ఒక్కడిని యూజ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నా బ్లేజర్స్, నా డ్రెస్ అవన్నీ ఇక్కడ నేను సర్దుకున్నాను. కింద వచ్చేసి షూస్ అనేది పెట్టుకున్నాను. అండ్ పైన వచ్చేసి నా కాలేజ్ బ్యాగ్, నేను ఇంటికాడ నుంచి తెచ్చుకున్న లగేజ్ బ్యాగ్స్ అనేది నేను అక్కడ సెట్ చేసుకున్నాను. సో ఇక్కడ తర్వాత ఇప్పుడు నా కిచెన్ సామాన్లు ఏమేమైతే తీసుకొచ్చానో అవి చూద్దాము. సో ఫస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ దాంతోపాటు ఒక చిన్న ఫ్రిడ్జ్ అనేది ప్రొవైడ్ చేశారు. అసలు ఇది చాలా బాగుంది చూడడానికి. సో ఫ్రిడ్జ్ అనేది ఇప్పుడు నేను ఇంకా సామాన్లు ఏం తీసుకోలేదు కాబట్టి ఖాళీగానే ఉంది. సో 2 o'clockకి మా ప్రొఫెసర్ వచ్చేసి షాపింగ్కి తీసుకోపోతా అన్నాడు. సో 2 o'clockకి షాపింగ్ అనేది వెళ్ళాలి. ఇప్పుడు 9:40 అవుతుంది. సో ఇక్కడ నేను ఇంటికాడ నుంచి ప్యానులు అవి ఇవి తీసుకొచ్చాను. అక్కడ కిచెన్